నమస్కారం. కొప్పరపు సోదర కవుల కుమారులైన కుమార సోదర కవులపై విశ్వనాథ సత్యనారాయణ గారు పరమాద్భుతమైన పద్యం చెప్పారు. చాలా పద్యాలు చెప్పారు, ఇది ఒక పద్యం. ఈ పద్యం చాలా వివాదాస్పదమైంది. అంటే ఈ కాలంలో చెప్పాలంటే పెద్ద కాంట్రవర్షియల్ వార్తగా మారిందనమాట. ఆ పద్యాన్ని ఒకసారి చూద్దాం, ఇందులో సరదాగా తీసుకుందాం ఈ పద్యాన్ని. విశ్వనాథ పద్యం. కొప్పరపు సోదర కవులు కుమారుడైన సీతారాం ప్రసాదరాయ కవి, దుర్గా మల్లికార్జునరాయ కవిపై చెప్పిన పద్యం అనమాట ఇది. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు, తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు, తెలియ పలనాడు చక్కని తెలుగుగడ్డ, ఆసు కవనమ్ము మీ ఇంటి ఆడుబిడ్డ, నేను దీవెనలిత్తును ఎన్నేని మీకు. ఈ పద్యము ఆ కాలంలో చాలా పెద్ద సంచలనం సృష్టించిన పద్యం. ఆ వివరాల్లోకి వెళ్దాం, సరదాగా తీసుకుందాం. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు అనగానే ఈ నియోగులు అన్నారు. అంటే మేము కాదా అంటే ఒకప్పుడు కవులందరూ నియోగులందరూ మహాకవులు, తర్వాత వాళ్ళు కాదా అని కొంతమంది విశ్వనాథన్ నిలబెట్టారు. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు అంటే నా ఉద్దేశం అది కాదు. తొలి నుంచి నియోగులందరూ సిసలైన తెలుగు కవులు అంటే తిక్కన, పోతన, శ్రీనాథుడు, దూద్యటి, తెనాలి రామకృష్ణ వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పాడనమాట. తొలి నియోగులు అంటే తొలి నుంచి నియోగులు సిసలైన తెలుగు కవులు అని నా ఉద్దేశము. అంతేగాని ఒకప్పుడు మహాకవులు ఉన్నారు, నియోగులు ఇప్పుడు లేరని నా ఉద్దేశం కాదన్నారు. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు, తెలియ పలనాడు చక్కని తెలుగుగడ్డ, ఆసు కవనమ్ము మీ ఇంటి ఆడుబిడ్డ, నేను దీవెనలిత్తును ఎన్నేని మీకు. పలనాడు అనేది అద్భుతమైన తెలుగుగడ్డ, మీకు అద్భుతమైన దీవెనలు ఇస్తారని అన్నారు. అయితే ఇదంతా మిగతా బాగుంది. ఈ తొలి నియోగులు మొట్టమొదటి పాదం మాత్రం వివాదాస్పదమైంది. ఆయన చెప్పాడు కదా, ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు అనే మాట కాదు, తొలి నుంచి కూడా నియోగులు సిసలైన తెలుగు కవులని నా ఉద్దేశము అని చెప్పి అన్నానన్నారు. అయితే తెలుగు కవులు అన్నారు, మాకు సంస్కృతం రాదా అని మళ్ళీ ఓ పెద్ద వాదన ప్రశ్న లేవదీశారు. అంటే ఆయన ఏమన్నారంటే, నా ఉద్దేశం మీకు సంస్కృతం రాదని కాదు, తెలుగు జాతి ఆంధ్ర జాతికి సంబంధించిన కవులు అనేది నా ఉద్దేశం, అంతేగాని ఆంధ్ర భాష కాదు అని చెప్పాను అని అన్నారన్నమాట. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు, తెలుగు కవులు అంటే కేవలం తెలుగు భాషా కవులని కాదు, తెలుగు జాతికి చెందిన కవులని చెప్పాలని నా ఉద్దేశము. ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ కొప్పరపు కుమార కవులపై చెప్పిన పద్యము పెద్ద సంచలనం సృష్టించింది, కానీ గొప్ప పద్యం. ఈ పద్యం ఒకసారి మళ్ళీ చూద్దాం. తొలి నియోగులు సిసలైన తెలుగు కవులు, తెలియ పలనాడు చక్కని తెలుగుగడ్డ, ఆసు కవనమ్ము మీ ఇంటి ఆడుబిడ్డ, నేను దీవెనలిత్తును ఎన్నేని మీకు. విశ్వనాథ సత్యనారాయణ పరమాద్భుతంగా ఆశీర్వదిస్తూ కుమార కవులపై ఈ పరమాద్భుతమైన చరిత్రను మిగిలిపోయే పద్యం చెప్పారు. కవుల యొక్క వివాదాలు, కవులు చెప్పే మాటల్లో సరదాలు ఉంటాయి, వాటిని మనం సరదాగా తీసుకోవాలి, ఆశీస్సులుగానే భావించాలి. నమస్కారం.